కాలంతో సంబంధం లేకున్నా కొన్ని ప్రేమ కథలు మాత్రం చరిత్రలో చెరిగిపోని గుర్తులుగా నిలుస్తాయి. అలాంటి కథతోనే ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది దూరదర్శిని సినిమా. ఈ చిత్రంలో హీరోగా సువిక్షిత్ బొజ్జా, హీరోయిన్ గా గీతికా రతన్ నటిస్తూ ఉండగా కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహిస్తున్నారు. వారాహ మూవీ మేకర్స్ బ్యానర్ పై బి సాయి ప్రతాప్ రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మధ్య ఈటీవీ విన్ వాళ్ళ 90s సినిమా ఇది వెబ్ సిరీస్ లాంచ్కి నేను ఉన్నాను. సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు ఇక్కడ. అది ఎంత హిట్ అయిందో అంత పెద్ద హిట్ అవ్వాలి. అది కాకుండా లుక్ ఏమో కలర్ ఫోటో సినిమా లుక్ ఉంది. అది కూడా ఒక పాజిటివ్ సైన్. ఆ తర్వాత మ్యూజిక్ ఏమో ఈ మధ్య బేబీ సినిమా ఫీల్ వచ్చింది. అన్నీ పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్నాయి ఈ సినిమాలో. అయితే లక్కీగా ఈ సినిమాలో నేను కూడా ఒక పాట పాడాను. క్లైమాక్స్లో నా వాయిస్తో ఈ సినిమా ఎండ్ అవుతుంది. అందుకు ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్, నేను చీఫ్ గెస్ట్ కాదు, ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ సాయి తన పేరు మార్చుకుని సువిక్షిత్ అని ఒక పలకలేని పేరు పెట్టుకున్నాడు. బట్ అందరూ పలకాలని కోరుకుంటున్నా, అందరి నోట్లో నానాలని కోరుకుంటున్నా ఆ పేరు. సాయి చాలా కాలంగా తెలుసు నాకు. ఎస్పెషలీ ఈ సినిమాలో పనిచేసిన జెమిని సురేష్, నేను బెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. మేము రెగ్యులర్గా ఎవ్రీడే కలుస్తుంటాం కాబట్టి తను చేసే ప్రతి సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు తను ఎక్కువగా మాట్లాడిన సినిమా ఈ సినిమా. ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న సినిమాల్లో ఆర్పి ఈ దూరదర్శన్ అనే సినిమా గురించి నేను నీకు పర్టికులర్గా చెప్పాలి. ఈ సినిమా మాత్రం నాకు ఎందుకో పెద్దగా కొడతాది అనిపిస్తుంది. దూరదర్శన్ సినిమా నిజంగా నా సినిమా అనే చెప్తాను. మేమందరం కలిసి పనిచేస్తాం. వేదిక మీద ఉన్నటువంటి నా తోటి ఆర్టిస్టులు అండ్ డైరెక్టర్ గారు, మ్యూజిక్, డాన్స్, కొరియోగ్రాఫర్స్ అందరికీ, ఎందుకంటే ధీమాగా చెప్పగలను, 90s చాలా తీపి జ్ఞాపకాలను ఇచ్చాయి మనకి. అందరూ నన్ను ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు అంటున్నారు. అలా ఒకళ్ళు ఎక్కడో నాకు యాంకరింగ్స్ చేస్తుంటే, ఏమంటే మీరు భూమి పుట్టినప్పుడు పుట్టారు కదా మాకు తెలుసు అంటే, నేను పుట్టడమే నీకు తెలుసు అంటే నువ్వు ఎప్పుడు పుట్టావరా అని అడిగాను. కరెక్టే కదా. సో అలా నాకు మీ వానా వానా సాంగ్ చాలా ఇష్టం. అండ్ అందులో మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ బ్లైండ్ క్యారెక్టర్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. సో ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆ డైరెక్టర్ కార్తికేయ కొమ్మి గారు, నన్ను ఈ క్యారెక్టర్లో చూసినందుకు చాలా థ్యాంక్స్.